హాయ్ అండి అందరికీ. కాకరకాయ టమాటా కర్రీ చేదు ఉంటుందని చాలామంది తినరు. చేదు ఉండకుండా ఇలా కూడా చేసుకోవచ్చు. ఒకసారి వీడియో అయితే ఫుల్ చూడండి. ముందుగా అయితే కాకరకాయని ఇందులో కట్ చేసుకొని ఉప్పు పసుపు వాటర్లో అయితే వేసుకొని నానబెట్టుకోవాలి ఒక 15 నిమిషాల పాటు. తర్వాత జాలి బుట్టలో వేసుకోవాలి. ఇదే గిన్నెలో ఇలా 10 నిమిషాల పాటు ఉంచుకోవాలి వాటర్ పోయేంత వరకు. 10 నిమిషాల తర్వాత కర్రీ వండుతున్న ఒక 3 పావులు ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడైన తర్వాత చూడండి వాటర్ వెళ్ళిపోయింది. కాకరకాయ ముక్కలను మంచిగా బ్రౌన్ కలర్ వచ్చాక ఫ్రై చేసుకోవాలి. కాకరకాయ ముక్కలు అయితే ఇలా ఫ్రై కావాలి. మధ్యలో 2-3 టైమ్స్ అయితే తీసి కలుపుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని ఒక బౌల్లో తీసేసుకుందాం. ఇదే ఆయిల్లో ఇప్పుడు కర్రీ వండుకుందాం. పల్లీలు వేసుకోవాలి. ఫస్ట్ పల్లీలు కూడా ఫ్రై అయినాయి. ఇదే ఆయిల్లో ఇప్పుడు జీలకర్ర ఆవాలు మినపప్పు ఇప్పుడు పచ్చిమిర్చి ఆనియన్ 1 నిమిషం పాటు ఫ్రై కానిద్దాం. చూడండి ఆనియన్ ఫ్రై అయింది. పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన ఎంత ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత టమాటో వేసుకోవాలి. టమాటో ఉడికించుకోవాలి ఒక 2-3 నిమిషాలు. చూడండి ఫ్రెండ్స్ 2 మినిట్స్ వరకు అయితే టమాటో ఉడికింది. ఇప్పుడు ఇందులో ఫ్రై చేసిన కాకరకాయ ముక్కలు, ఇప్పుడు ఇందులో సాల్ట్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి. ఇప్పుడు ఇందులో మెయిన్ ఇది మటన్ మసాలా వేస్తున్నా. ఇది వేస్తే చేదు అనేది ఉండదు. మళ్ళీ ఫ్రై చేసినాం కదా, అలా ఫ్రై చేస్తే కూడా చేదు ఉండదు. ఇప్పుడు ఇవన్నీ కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మసాలాలు అవన్నీ వేసినాం కదా, అవన్నీ కర్రీకి మొత్తం పట్టేంత వరకు 1 నిమిషం పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. 1 నిమిషం అయింది. చూడండి ఇలా ఆయిల్ మీదికి తేలుతుంది కదా. ఇప్పుడు వేంపి పెట్టిన పల్లీలు వేయాలి. లాస్ట్లో కొత్తిమీర. అంతే ఫ్రెండ్స్, కర్రీ రెడీ అయిపోయినట్టే. కాకరకాయలు ఇలా ఫ్రై చేసుకొని పల్లీలు వేసుకొని గరం మసాలా మటన్ మసాలా వేసుకొని వండుకుంటే కాకరకాయ చేదు ఉండకుండా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. పెద్దలు కూడా కొంతమంది తినరు కదా, ఇలా చేస్తే ఇష్టంగా తింటారు. అంతే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి. కొత్త వారు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేస్తున్నాం. మరో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.